నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. మొదటిగా కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఇక అంతకు మించిన సంక్షేమం చేస్తామంటూ బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించింది. అటు బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అన్న అంచనాలున్నాయి. మరి ఈ తరుణంలో ఈ రెండు పార్టీలు సంక్షేమానికే పెద్దపీట వేశాయి. మరి ఎవరి హామీల్ని జనం నమ్ముతారు? ఏ పార్టీ పథకాలకు ఓట్లు పడతాయి? కాంగ్రెస్ ప్రస్తుతానికి గ్యారంటీలే ప్రకటించింది. పూర్తి స్థాయి మేనిఫెస్టో ఇంకా ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అయితే ఇంకా మేనిఫెస్టోనే ప్రకటించలేదు. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి అనివార్యంగా సంక్షేమ మంత్రం జపిస్తారా, అభివృద్ధికి సంబంధించిన అంశాలకు చోటిస్తారా అనే చర్చ మొదలైంది. ఎవరి హామీలు వారు చెబుతారు సరే, ఇంతకు ప్రజలు ఎవరిని నమ్ముతారు అనేది ఇక్కడ తేలాల్సిన అంశం. తెలంగాణలో ఎన్నికలకు గట్టిగా 50 రోజుల సమయం కూడా లేదు. దీంతో అన్ని పార్టీల్లోనూ రాజకీయ వేడి పెరుగుతోంది. ఇప్పటికే 6 గ్యారంటీలంటూ కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తుండగా కేసీఆర్ కూడా బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రచారం మొదలుపెట్టేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు చూస్తుంటే ప్రజల్ని ఆకర్షించడానికి హోరాహోరీగా పథకాల రూపకల్పన చేసినట్టు కనిపిస్తోంది. ఈసారి తెలంగాణ ఎన్నికలు సంక్షేమం చుట్టూనే తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం రెండూ సంక్షేమాన్ని నమ్ముకున్నాయి. హామీల అండతోనే ఎన్నికల్లో గట్టెక్కాలని ఆలోచిస్తున్నాయి. పథకాల రూపకల్పన వరకు ఒకెత్తైతే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం, తాము అమలు చేస్తామని వారిని కన్విన్స్ చేయడం మరొక ఎత్తు. ఈ ప్రక్రియలో విజయవంతమైన పార్టీనే అధికారం దక్కించుకుంటుంది. మొత్తం మీద హామీల ప్రకటన వరకు పోటాపోటీగా కనిపించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పుడు జనం నమ్మకం గెలుచుకోవడానికి కూడా అంతే గట్టిగా పోటీ పడుతున్నాయి. మరి వీరిలో ఎవరిని ప్రజలు ఆశీర్వదిస్తారు అనేది ఆసక్తి రేపుతున్న అంశం. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పైన చర్చోపచర్చలు, కంపారిజన్లు జరుగుతున్నాయి. ఈ రెండు చూస్తే అనిపించేది ఏంటంటే కాంపిటేటివ్ పొలిటికల్ పాపులిజం అంటారు ఇంగ్లీష్లో. అంటే పోటీ పడి ప్రజల్ని రాజకీయంగా ఆకర్షించేటువంటి పనిలో పార్టీలు పడ్డాయి. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. ఒక పార్టీ ముందు ప్రకటిస్తే దానికి రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ ఇంకో పార్టీ ప్రకటించింది. ఓవైపు తెలంగాణ ధనిక రాష్ట్రమని, దేశంలో ఎక్కడా జరగనంత అభివృద్ధి జరుగుతుందనే ప్రచారం నెలకొంది. అయినా పార్టీలన్నీ సంక్షేమాన్నే నమ్ముకోవడం పరిశీలకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ప్రస్తుతానికి సంక్షేమ హామీలిచ్చినా ప్రచారం జోరందుకున్నాక అభివృద్ధి అంశాలు కూడా ప్రస్తావనకొచ్చే అవకాశాలు లేకపోలేదు. అందరికంటే ముందే 6 గ్యారంటీల పేరుతో సంక్షేమ యుద్ధం మొదలుపెట్టింది తెలంగాణ కాంగ్రెస్. కర్ణాటకలో గ్యారంటీలు వర్కౌట్ అయ్యి ఆ పార్టీకి అధికారం దక్కింది. దీంతో ఆ జోష్తోనే తెలంగాణను అధికార ఉట్టి కొట్టేయాలనే పట్టుదలతో గ్యారంటీలు ప్రకటించింది. తన గ్యారంటీల్లో అన్ని వర్గాలు కవర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంది. మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం, ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం, ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా 15,000 పంట పెట్టుబడి సాయం, వ్యవసాయం కూలీలకు ఏడాదికి 12,000 సాయం, వరి పంటకు ప్రతి క్వింటాలకు 500 రూపాయల బోనస్, గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, చేయూత పథకం ద్వారా నెలకు 4,000 రూపాయల పెన్షన్, రాజీవ ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షల వరకు పెంపు, యువ వికాసం ద్వారా నిరుద్యోగుల కోచింగ్కు 5 లక్షల సాయం వంటి హామీలు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల్లో ఉన్నాయి. నిధులు లేవు, నిధులు సరిపోవు అనే మాట ఉత్తదే. చంద్రశేఖరరావు గారు లాగా మేము ఉత్తుత హామీలు ఇవ్వలేదు, నిర్దిష్టమైన హామీలు ఇచ్చినాము. 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వగలము, ఎకరాకు 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వగలము, ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇవ్వగలము, సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వగలము, అదేవిధంగా ఆర్టీసీలో ఆడపడుచులకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఇవ్వగలము, విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇవ్వగలము 5 లక్షల రూపాయలకు. వీటన్నిటినీ చంద్రశేఖరరావు గారు రాజముద్ర గుద్దిండు. ఎస్, కాంగ్రెస్ పార్టీ చెప్పింది సాధ్యమవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఆశామాసిగా గ్యారంటీలు ఇవ్వలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు 100% అమలవుతాయి అని చెప్పి ఈరోజు చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ ప్రజలకు నమ్మకం, విశ్వాసం చంద్రశేఖరరావే కల్పించిండు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను నెరవేరుస్తామని రాహుల్ భరోసా ఇచ్చారు. గ్యారంటీలన్నింటినీ కేవలం 100 రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
ఇది పార్టీ మైలేజీని పెంచడమే కాకుండా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు భరోసా కాబోతున్నట్టు నేతలు విశ్వసిస్తున్నారు. కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసినట్టే ఇక్కడ కూడా పూర్తి చేస్తామని పార్టీ స్పష్టం చేస్తుంది. కాంగ్రెస్ వెల్లడించిన గ్యారంటీలను కార్డు రూపంలో ప్రతి ఇంటికి చేర్చాలని పార్టీ ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. దీంతో ప్రజల్లో కాంగ్రెస్పై విశ్వాసం పెరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు శాంపిల్ మాత్రమే. అసలు మేనిఫెస్టో ముందుంది అంటున్నారు నేతలు. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి మేనిఫెస్టోకు తుదిమెరుగులు దిద్దుతోంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కలిగించేలా మేనిఫెస్టోను రూపకల్పన చేయాలి అన్నది లక్ష్యం. ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ఏ స్కీంలతో మేలు జరుగుతుంది, రాష్ట్రానికి జరిగే మేలేంటి అనే అంశాలను బేరీజు వేసుకుంటున్నారు నేతలు. ఈ అంశాలన్నీ మేనిఫెస్టో కమిటీ దగ్గరకు చేరాయి. వీటిపై కమిటీతో పాటు రాష్ట్ర పార్టీకి చెందిన కీలక నేతల అభిప్రాయాలను సేకరించారు. దీంతో పాటు కుల సంఘాలు, వివిధ వర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మేనిఫెస్టోను సుదీర్ఘ అధ్యయనం తర్వాతనే వెల్లడించాలని పార్టీ భావిస్తోంది. ఇక మేనిఫెస్టోలోని అంశాల చర్చ, ప్రజలు, ప్రజా సంఘాలు, ఇతర నేతలు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను చెప్పేందుకు గాంధీభవన్లో ఓ ప్రత్యేకమైన రూమ్ను ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్తో కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్నా గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి ఎదురైంది. ఈసారి ఎలాగైనా గెలవాలనే వ్యూహంతో ఉంది హస్తం పార్టీ. దీనికోసం ఏ అవకాశాన్ని వదలకుండా ప్రయత్నిస్తోంది. గెలుపుకు గ్యారంటీలే రాచబాట వేస్తాయని గట్టిగా నమ్ముతోంది. అందుకే క్యాడర్తో ఇంటింటికి గ్యారంటీ కార్డులు చేర్చే పనిలో పడింది. భారీ సభల కంటే కార్నర్ మీటింగ్లతో ఈ గ్యారంటీలను జనంలో లైవ్లో ఉంచాలనే వ్యూహం కూడా అమలు చేస్తోంది. కర్ణాటకలో ఇలాంటి వ్యూహాలే విజయవంతమయ్యాయి అనేది కాంగ్రెస్ లెక్క. దీనికి తోడు బీఆర్ఎస్ కూడా సంక్షేమంలో తామే నెంబర్ 1 అని చెప్పుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ ఇచ్చే సంక్షేమం ఎలా ఉంటుందో చాటి చెప్పడానికే గ్యారంటీల పేరుతో ఫస్ట్ షాట్ కొట్టింది ఆ పార్టీ. తద్వారా ఎన్నికల్ని సంక్షేమం చుట్టూ తిప్పాలనే వ్యూహం రచించినట్టు కనిపిస్తోంది. కేవలం హామీలివ్వడం కాదు, వాటి అమలు విషయంలో బాధ్యత తీసుకుంటాము అనేది కాంగ్రెస్ ఓటర్లకిచ్చే మాట. కావాలంటే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పథకాల అమలు చెక్ చేసుకోవాలంటూ ఛాలెంజ్ విసురుతోంది కాంగ్రెస్. గతంలో మాదిరిగా ప్రత్యర్థుల ట్రాప్లో పడ్డానికి సిద్ధంగా లేమని, ఈసారి ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు పక్కాగా ఉండడమే కాదు, గ్యారంటీలతో అందరికంటే ముందే ఎలక్షన్ ఎజెండా సెట్ చేశామనే ధీమా టీ కాంగ్రెస్లో కనిపిస్తోంది. ప్రజల్లో కూడా గ్యారంటీలకు మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ ను మించి అంటూ ఊరిస్తూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ చివరకు గ్యారంటీల కంటే కాస్త ఎక్కువగానే హామీలిచ్చింది. కేసీఆర్ మేనిఫెస్టో విడుదల చేశారు. గతంలోనూ చెప్పనివి కూడా చేసి చూపించామని, భవిష్యత్తులోనూ ఈ నమ్మకం ఉంచాలని కేసీఆర్ ఓటర్లను కోరారు. కాంగ్రెస్ గ్యారంటీలు ప్రకటించినప్పటి నుంచి తమ పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందా అని బీఆర్ఎస్ శ్రేణులు ఎదురుచూశాయి. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా మేనిఫెస్టో ఉంటుందని నేతలు చెబుతూ వచ్చారు. ఎట్టకేలకు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కాంగ్రెస్ హామీల కంటే ఒకంత ఎక్కువగానే సంక్షేమం ఉండేలా కేసీఆర్ మేనిఫెస్టోకు రూపకల్పన చేశారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించారు. పేద ప్రజలపై వరాల జల్లు కురిపించారు. కేసీఆర్ బీమా పేరుతో కొత్త పథకం ప్రకటించారు. ఈ స్కీమ్ కింద ప్రతి కుటుంబానికి 5 లక్షలు బీమా ఇస్తారు. ఎల్ఐసి ద్వారా ఈ స్కీమ్ అమలు చేస్తారు. రైతు బంధు పథకం ఎకరానికి పెట్టుబడి సాయం 10,000 నుంచి 16,000కు పెంచుతారు. మొదటి సంవత్సరం ఎకరానికి 12,000 చొప్పున ఇచ్చి పెంచుతూ 16,000 రూపాయలు చేస్తారు. సామాజిక పెన్షన్లు 5,000కు పెంచుతారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 3,016తో ప్రారంభించి వచ్చే 5 సంవత్సరాల్లో 5,016 వరకు చేస్తారు. దివ్యాంగుల పెన్షన్ 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు పెంచుతారు. అర్హులైన లబ్ధిదారులకు అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది బీఆర్ఎస్. ఏదైతే రైతు బంధు మేము ఇచ్చినామో దాన్ని కూడా స్కీమాటిక్గా ఒకటేసారి పెంచడం కాకుండా రైతు బంధు పథకం ఈరోజు 10,000 రూపాయలు ఉంది 2 పంటలకు కలిపి. దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం. దాన్ని 16,000 రూపాయలు తీసుకొని పోతా ఉన్నాం. ఇది కూడా ఎట్లా అంటే మొదటి సంవత్సరంలో ఇమీడియట్గా 12,000 రూపాయలు పెరుగుతుంది. అది ప్రతి సంవత్సరం కొంత పెరుగుతూ 5th ఇయర్కి వెళ్ళేటప్పటికి 16,000 రూపాయలు చేరుకుంటుంది. తెలంగాణ అన్నపూర్ణ స్కీమ్ కింద తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు 3,000 రూపాయలు ఇస్తారు. ఆరోగ్యశ్రీ లిమిట్ 15 లక్షలకు పెంచుతారు. జర్నలిస్టులకు ఏ ఆసుపత్రికి వెళ్లినా ఉచిత వైద్యం అందేలా చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఆసుపత్రిలో బిల్లులు కడుతుందని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో జర్నలిస్టులకు 15 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. అగ్రవర్ణ పేద పిల్లలకు 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఐన్ భూములపై ఆంక్షలు ఎత్తివేసి అమ్మకం హక్కులు కల్పిస్తామని ప్రకటించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలిస్తామని అన్నారు. మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసి బడ్జెట్ పెంచుతామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు పాలసీని యథావిధిగా కొనసాగిస్తామని మాటిచ్చారు. గిరిజనేతరులకు కూడా పోడు భూములు అందజేస్తామని అన్నారు. హైదరాబాద్లో మరొక 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని భరోసా ఇచ్చారు. స్వయం సహాయక మహిళా సంఘాల సమైక్యలన్నిటికీ సొంత భవనాలు నిర్మిస్తామని చెప్పారు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం కొనసాగింపుపై ప్రత్యేక కమిటీ నియమిస్తామని చెప్పారు. అనాథలైన పిల్లల కోసం ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని అన్నారు. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. మహిళలకు భృతి, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు ఒక్కటేంటి, అనేక పథకాల సమాహారంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల హామీలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి అనేది బీఆర్ఎస్ వర్గాల మాట. గతంలో చెప్పినవే కాకుండా చెప్పనివి సైతం అమలు చేసి మానవీయ పాలనకు నిదర్శనంగా నిలిచామని చెబుతోంది బీఆర్ఎస్. ప్రజల ఎజెండాతో బీఆర్ఎస్ పార్టీ ప్రజల ముందుకొచ్చిందే. ముచ్చటగా 3వసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ప్రజల అవసరాలను తీర్చేందుకు నడుం బిగించింది. గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింపుంటుందని కేసీఆర్ చెప్పారు. దళిత బంధు, రైతు బీమా వంటి కీలకమైన పథకాలు కొనసాగింపుంటుందని స్పష్టం చేశారు. రైతు బీమా తరహాలోనే కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పేరుతో రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికి ఎల్ఐసి ద్వారా 5 లక్షల జీవిత బీమా అందించబోతున్నారు. ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షలకు పెంచుతున్నట్టుగా బీఆర్ఎస్ అధినేత చెప్పారు. 3వసారి అధికారంలోకి రాగానే ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త హామీలను 6 నెలల్లోనే అమలు చేస్తామని కేసీఆర్ చెప్పడంతో ప్రజలకు నమ్మకం వస్తుందని బీఆర్ఎస్ నేతలంటున్నారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టో చూసి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరి హృదయాలు ఇవాళ ఉప్పొంగిపోతా ఉన్నాయి. ఇవాళ ప్రజల్లో ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్షాల గుండెలు మాత్రం వణికిపోతా ఉన్నాయి. అయిపోయింది మా పని అనుకుంటున్నారు. ఇవాళ అయిపోయింది మా పని అనుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు మాట ఇస్తే తప్పడు అనే ఒక నమ్మకం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. సంక్షేమ పథకాలు ప్రకటించడమే కాదు, వాటిని చిత్తశుద్ధితో అమలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ కుందంటున్నాయి గులాబీ వర్గాలు. ఇప్పుడు కూడా అందరికంటే మిన్నగా కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుత పథకాలు కొనసాగిస్తూనే కొత్త హామీలు కూడా ఇవ్వడం తమకు ప్లస్ అవుతుంది అనేది బీఆర్ఎస్ లెక్క. కాంగ్రెస్ గ్యారంటీలు జనంలోకి వెళ్తున్నాయని ఆందోళన చెందిన తమకు కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటన పెద్ద బూస్ట్ ఇచ్చిందని బీఆర్ఎస్ క్యాడర్ చెబుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు మేనిఫెస్టోపై పూర్తి సంతృప్తిగా ఉన్నారు. అటు కేసీఆర్ కూడా గెలవడానికి మేనిఫెస్టో ఆయుధాన్నిచ్చాం, ఇక విజయం సాధించాల్సిన బాధ్యత మీదే అని చెప్పేశారు. నేతలు కూడా ఆయన మాటలతో ఏకీభవిస్తున్నారు. కేసీఆర్ స్థాయిలో ఆయన చేయాల్సింది చేసేశారని, ఇక కింది స్థాయిలో మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధించాల్సిన బాధ్యత తమదే అంటున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు ప్రకటించినప్పటి నుంచి తమ మేనిఫెస్టో అంతకు మించే ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే కేసీఆర్ ప్రకటన చేయడంతో ఎన్నికల్లో గెలుపు ఖాయమైందనే ధీమాతో ఉన్నాయి గులాబీ శ్రేణులు. కాంగ్రెస్ గ్యారంటీలిచ్చినా వాటిని నెరవేర్చాల్సిన నేతలపై జనంలో నమ్మకం లేదని బీఆర్ఎస్ గుర్తు చేస్తోంది. ప్రజలకు కేసీఆర్పై నమ్మకం ఉందని, ఆయన చెప్పే మాటలకు ఎక్కువ విలువ ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ప్రస్తుతానికి గ్యారంటీలు మాత్రమే ప్రకటించింది. పూర్తి స్థాయి మేనిఫెస్టో ఇంకా ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అయితే ఇంకా మేనిఫెస్టోనే ప్రకటించలేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి అనివార్యంగా సంక్షేమ మంత్రం జపిస్తారా, అభివృద్ధికి సంబంధించిన అంశాలకు చోటిస్తారా అనే చర్చ మొదలైపోయింది. ఎవరి హామీలు వారు చెబుతారు సరే, ఇంతకు ప్రజలు ఎవరిని నమ్ముతారు, ఇదే తేలాల్సిన అంశం. కాంగ్రెస్ గ్యారంటీలు, బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదలతో బీజేపీపై ఒత్తిడి పెరుగుతోంది. త్వరగా మేనిఫెస్టో రిలీజ్ చేయాలని, ప్రత్యర్థులకు ధీటుగా హామీలుండాలని క్యాడర్ నుంచి డిమాండ్లొస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టో సిద్ధం చేయడంపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వరుస సమావేశాలతో మేనిఫెస్టో కమిటీ బిజీగా ఉంది. కాగా కాషాయ పార్టీ మేనిఫెస్టోకు ఇంద్రధనుసు అనే పేరు ఫిక్స్ చేసే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ 6 గ్యారంటీలకు దీటుగా 7 ప్రధాన అంశాలపై హామీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీ గ్యారంటీతో మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించనుంది. మేనిఫెస్టోలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు, మహిళలు, యువత, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో పథకాలు ఒక భాగంగా ఉండేవి. కానీ ఇప్పుడు పార్టీల హామీలు చూస్తుంటే తెలంగాణ ఎన్నికల ప్రచారమంతా స్కీముల చుట్టూ తిరిగేలా కనిపిస్తోంది. ఈ రేసులో తామే ముందుండాలని అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. పోలింగ్ నాటికి ఏ పార్టీ ఏమేం పథకాలు తెస్తుందో చూడాల్సి ఉంది.
ఇప్పటికే పథకాలపై హామీలిచ్చినా ముందు ముందు మరిన్ని హామీలుంటాయని పార్టీ నేతలతో పాటు ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. అన్ని వర్గాలు కవర్ అయ్యేలా స్కీముల రూపకల్పన కోసం పార్టీలు మేధోమథనం చేస్తున్నాయి. ప్రజా సంఘాలు మేధావులతో సంప్రదింపులు జరిపి పథకాల రూపకల్పన చేస్తున్నారు. ఏ వర్గాన్ని నిరాశపరచకుండా ఏదో ఒక హామీ ఇవ్వాలనే సూత్రం ఫాలో అవుతున్నారు. తెలంగాణ ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి కాస్త సంక్షేమం డోస్ ఎక్కువైనా పర్లేదనే ధోరణి కనిపిస్తోంది. స్కీములు ప్రకటిస్తే ఇక ఓటర్లు ఏమీ ఆలోచించకుండా ఓటేసేలా ఉండాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోకు తుదిమెరుగులు దిద్దుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పథకాల్లో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఈ పోటీ ఓ స్థాయిని దాటేయడంతో ఇప్పుడిప్పుడే నేతలు హామీల విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. మా ట్రాక్ రికార్డ్ చూడమంటే మా ట్రాక్ రికార్డ్ చూడాలి అంటూ ప్రజలకు చెబుతున్నారు. దీంతో కేవలం పథకాల ప్రకటన చాలదు, ప్రజల్ని కన్విన్స్ చేసేవారిదే విజయం అనే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏ పార్టీకి విశ్వసనీయత ఉందని ప్రజలు నమ్ముతారు, ఎవరిని నెత్తిన పెట్టుకుంటారు అనేది చూడాల్సి ఉంది. తెలంగాణలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయని పార్టీలు నమ్ముతున్నాయి. వ్యక్తిగతంగా తమకు లేదా తమ కుటుంబానికి కలిగే లబ్ధి ఆధారంగానే జనాలు ఓట్లు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని భావిస్తున్నాయి. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పోటీ ఇవ్వబోయేది కాంగ్రెస్ పార్టీనే అనే అభిప్రాయం గట్టిగా ఉంది. కాంగ్రెస్ ప్రస్తుతం బలంగా ఉంది. అదే సమయంలో ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు ఆ పార్టీకి బూస్టప్ ఇచ్చాయి. వీటికి జనాల్లో మంచి స్పందన కనిపిస్తోంది. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, రైతులకు పెట్టుబడి సాయం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత పథకాలని ప్రకటించింది. ఈ తరహా పథకాలతోనే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ విజయబేరి సభలో ప్రకటించిన ఈ 6 గ్యారంటీలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇవి ప్రకటించినప్పటి నుంచి గ్యారంటీలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చే పనిలో పడింది. 6 గ్యారంటీలకు ధీటుగా తమ మేనిఫెస్టో ఉంటుందని గులాబీ పార్టీ చెప్పింది. ఈ మాటకు తగ్గట్టుగానే కేసీఆర్ కాంగ్రెస్ కు మించిన హామీలిచ్చారు. దీంతో రాబోయే ఎన్నికల ప్రచారమంతా పథకాల మీదే ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరి పథకాల్ని ప్రజలు నమ్ముతారు, ఎవరికి ఓటేస్తారు అనేది తేలాల్సి ఉంది. ఎన్నికలు అంటే అది రాజకీయాల యుద్ధం కంటే పథకాల యుద్ధంలాగా తయారైంది. మీ పథకాలు ఎక్కువ, మావి ఎక్కువ, మీరు ఎక్కువ ఇస్తారా, మేము ఎక్కువ ఇస్తామా, ఏది తొందరగా వస్తుంది, ఏదో బ్యాంకుల్లో కనుక డిపాజిట్ పెట్టుకుంటే ఏ వడ్డీ ఎక్కువ గిట్టుబాటు అవుతుంది అన్న పద్ధతిలోకి ఇది మారిపోయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ హామీలు గమనిస్తున్న ఓటర్లు వాటి అమలు సాధ్యాసాధ్యాలని ఆలోచిస్తున్నారు. కేవలం రైతులే కాదు, మహిళలు, యువత ఓట్లు కూడా కీలకమనే భావనతో పార్టీలు ఆ వర్గాల్ని కూడా టార్గెట్ చేసి పథకాల్ని ప్రకటిస్తున్నాయి. ఇలా ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారనే ఏ వర్గాన్ని వదలకుండా పార్టీలు ఎన్నికల ప్రణాళికలు వేసుకుంటున్నారు. మరి ఏ పార్టీని ప్రజలు కరుణిస్తారు అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ గ్యారంటీలు వర్సెస్ బీఆర్ఎస్ మేనిఫెస్టో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇంకా కాంగ్రెస్ పూర్తిస్థాయి మేనిఫెస్టో రావాలి. బీజేపీ ఎన్నికల ప్రణాళిక కూడా విడుదలవ్వాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితులుంటాయి అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి సంక్షేమమే తెలంగాణ ఎన్నికల్లో కీలకం అవుతుంది అనడంలో రెండో మాటే లేదు. అయితే ఈ సంక్షేమం స్థాయి ఏ రేంజ్కు వెళ్తుంది, మరింత కొత్త పుంతలు తొక్కుతుందా లేదా అనే విషయం రాబోయే రోజుల్లో తేలిపోబోతోంది.